ప్రేమ స్వరూపమైన మా తండ్రి, ఇంతవరకు మేము స్తుతించి కనపరిచాము. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మీ లేఖనాలను ధ్యానం చేయడానికి సిద్ధపడుచుండగా వాక్యమైన తండ్రి మాతో మాట్లాడి మా జీవితాన్ని బలపరిచి ధైర్యపరిచి సరిచేయండి. ఎంతమంది శబ్ద తరంగాలని వాక్యం వింటున్నారో వారికి ఆదరణ కలిగించండి, నెమ్మదిని కలిగించండి, సమాధానం దయచేయండి, రక్షణ ప్రసాదించండి, మా జీవితాలను మార్చండి. నీవు మాట్లాడేటప్పుడు వాక్యం ద్వారా మాట్లాడండి. ఎవరికి ఆదరణ, ఎవరికి నెమ్మది, ఎవరికి సమాధానం, ఎవరికి ప్రోత్సాహం, ఎవరికి హెచ్చరిక, ఎవరికి గద్దింపులు బుద్ధివాక్యం అవసరమో ఎరిగి తండ్రి నీవు కనుక మా అక్కర్ల కొలది మాతో మాట్లాడి మా జీవితాలను స్థిరపరిచి బలపరిచి ధైర్యపరచమని, నీ వాక్యం వినగలిగే మనసు, అర్థం చేసుకోగలిగే హృదయం, ప్రార్థించగలిగినటువంటి సిద్ధపాటు మా అందరికి దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ప్రభు నామమున మీ అందరికి శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఆదివారం ఆరాధన ఈ కష్టకాలంలో మనకి ఇచ్చినందుకు నిజంగా మనం దేవుని స్తుతించబద్దులమే ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక, ఆమేన్. ఈరోజు మనం 34వ కీర్తనలో 22 వచనాలు ఉన్నాయి. ఈ 22 వచనాల్లో ఉన్న 4 ప్రధానమైనటువంటి అంశాలను మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రస్తుత కాల పరిస్థితులకు మనం దేవుని వాక్యం ద్వారానే ఆదరించబడాలి, ధైర్యపరచబడాలి. దేవుని వాక్యం ద్వారానే మనం మన విశ్వాస జీవితంలో స్థిరపరచబడాలి. కనుకనే ఈ 34వ కీర్తన ఇప్పటి కాలానికి లేక దినాలకు ఎంతైనా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఈ 34వ కీర్తనలో నుండి ఈ ఆదివారపు ఆరాధన కొరకై సిద్ధపడి మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నా. ఈ కీర్తన 34వ కీర్తన దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన అని శీర్షికలో స్పష్టంగా రాయబడి ఉన్నది. దావీదు సౌలు చేతిలో తరుముబడుతున్నప్పుడు ప్రాణ అపాయం చేత ఆయన పరిగెడుతూ అబీమెలెకు ఫిలిస్తీన్ల దేశానికి ఆయన రావడం జరిగింది. ఫిలిస్తీన్ల రాజు అబీమెలెకు. అలాగే ఆ ఫిలిస్తీన్ల ప్రాంతంలో దేశంలో గాతు అన్న ప్రాంతంలో ఆకీషు అనే రాజున్నాడు. ఆయన ఎందుకు రావడం జరిగింది? కొంతకాలం అక్కడ ఆశ్రయం పొంది ప్రమాదం తప్పిపోయింది అని తెలిసిన తర్వాత తిరిగి దావీదు వెళ్ళిపోవడానికి అక్కడికి వచ్చినప్పుడు ఆ ఆకీషు యొక్క అధికారులు ఈ దావీదు గురించి ఆకీషుకు చెడు అభిప్రాయాన్ని కలిగిస్తారు. కనుకనే దావీదు అక్కడ ప్రమాదం పొంచి ఉన్నదని ఎరిగిన వాడు వెర్రివాని వలె ప్రవర్తించాడు, పిచ్చివాని వలె ప్రవర్తించాడు. ప్రస్తుత ప్రమాదం నుండి తప్పించబడటానికి అతడు వెర్రివాని వలె ప్రవర్తించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ చరిత్ర అంతా కూడా సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం. మీరు బైబిల్స్ ఓపెన్ చేసి చూడొచ్చు. సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం 10వ వచనం నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేయండి. అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నందుకు వచ్చాడు. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడచ్చు,
గాన ప్రతిగానములు చేయించు సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతను కూర్చున్నవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడాడు. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్మి తన గడ్డం మీదికి కారణించుచూ ఉండెను. వారు అతన్ని పట్టుకుని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయించు వచ్చాడు. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది. నా ఎదురు వీరు ఎందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయవారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీరిని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరంలోనికి రాతవునా అని తన సేవకులతో ఆయనను. అప్పుడు అతన్ని విడిచిపెట్టారు. ఈ చరిత్ర చదివినప్పుడు మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సౌలు తనను చంపడానికి తరుగుతున్నప్పుడు తప్పించుకొని ఫిలిస్తీన్ల దేశము, విశేషంగా గాతు ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ కూడా తనకు ప్రమాదం ఉన్నది. అందుకనే దావీదు ఆ ప్రమాదం తప్పించుకోవడానికి ఇలా వెర్రివాని వలె ప్రవర్తించారు. కనుక ఆకీషు రాజు తనను అక్కడి నుండి పంపించడం జరిగింది. ఆ తర్వాత అతడు అక్కడి నుండి బయలుదేరి బయటకు వచ్చి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని వెళ్ళిపోయినప్పుడు అతని సహోదరులు, అతని ఇంటి వారు, తండ్రి ఇంటి వారు అందరూ కూడా అతని ఎదురుకు వచ్చారు. ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకున్న వారు, అసమాధానంగా ఉన్నవారు అతని అద్దకు అందరూ కూడుకున్నప్పుడు దాదాపు వారు 400 మంది అయ్యారు. అరణ్యానికి అదుల్లాము గుహలోనికి వచ్చి అక్కడున్నాడు. ఆ తర్వాత ఆ సందర్భంలో తనకు జరిగినటువంటి ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటువైపు సౌలు తనను చంపడానికి తరుముచుండగా, మరోవైపు ఎక్కడైతే నేను క్షేమంగా ఉండగలను అని అతడు ఆసక్తితో వెళ్ళాడో అక్కడ రాజు సేవకుడు అతనికి హాని చేయడానికి సిద్ధపడగా, అట్టి అభద్రత పరిస్థితుల్లో దేవుని యొక్క సమయోచితమైన జ్ఞానం, దేవుని యొక్క అదృశ్యమైనటువంటి హస్తము అతని పట్ల ఎలా ఉన్నదో, ఆ ప్రమాదం నుండి అతడు ఎలా అద్భుత రీతిగా, అదృశ్య రీతిగా ఎలా తప్పించబడ్డాడో ఆలోచన చేసి ఆ తర్వాత ఈ 34వ కీర్తనను ఆయన రాయటం జరిగింది. ఇది ఈ 34వ కీర్తన రచించటానికి గల కారణం. ఈ 34వ కీర్తన నేపథ్యం మనం ఆలోచన చేసినప్పుడు ఈ విషయాలు మనకు గోచరం కాక తప్పదు. ప్రియమైన వారలారా, ఈ 34వ కీర్తన ఆయన రాస్తున్నప్పుడు 4 ప్రధానమైన విషయాలు అందులో మనకు తెలియజేశాడు. ఒకటి, డిలైట్ ఇన్ ద లార్డ్, దేవునిలో సంతోషించు. మొదటి 3 వచనాలు. లేక ప్రైజ్ ద లార్డ్, దేవునిని స్తుతించు. 34వ కీర్తన 1 నుండి 3వ వచనం, దేవుని యందు సంతోషించు లేక దేవునిని స్తుతించు. 2వ భాగము 4వ వచనం నుండి 8వ వచనం వరకు, సీక్ ద లార్డ్, దేవునిని వెదకు, దేవునిని వెదకు. 3వది, ఫియర్ ద లార్డ్, దేవునికి భయపడు. 9వ వచనం నుండి 16వ వచనం వరకు దేవునికి భయపడు. 4వది, ట్రస్ట్ ద లార్డ్, దేవునిని నమ్ము, దేవుని మీద నమ్మకం ఉంచు. 17 నుండి 22వ వచనం వరకు. ఈ 4 విషయాలను క్లుప్తంగా మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మొదటిది, దేవునిలో సంతోషించు లేక దేవునిని స్తుతించు. 3 వచనాలు చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును.
యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదాం. ఈ మొదటి విషయంలో ప్రియులారా, దేవునిలో సంతోషించు లేక దేవుని యందు సంతోషించు, దేవునిని స్తుతించు అన్న ఈ మొదటి భాగంలో చాలా విషయాలు మనకు ఉన్నాయి. దావీదు తనకు కలిగిన శ్రమ, తనకు వచ్చిన కష్టం, తనకు వచ్చిన బాధను జ్ఞాపకం చేసుకొని కృంగిపోలేదు. ప్రాణాపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాటిలో ఆయన కృంగి బలహీనపడలేదు. తన విశ్వాస జీవితంలో శక్తిహీనుడు కాలేదు. ఎప్పుడైతే శ్రమను తాను వెంటాడాయో, ప్రాణ అపాయకరమైన పరిస్థితులు తన చుట్టూ ఉన్నావో, అపాయకరమైన పరిస్థితుల్లో ఎప్పుడైతే దావీదు ఉన్నాడో, అప్పుడు దావీదు ఏం చేశాడంటే దేవునిలో అతిశయించాడు, లేక దేవునిలో సంతోషించాడు, దేవునిని స్తుతించాడు. ఈ మొదటి 3 వచనాలు మనం చదివితే, సన్నుతించెను మొదటి వచనం, మొదటి భాగం, మొదటి లైన్, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. సన్నుతించెదను అంటే స్తుతించెదను ఎల్లప్పుడూ. అది ఎలాంటి పరిస్థితులైనా నేను దేవుడిని స్తుతిస్తాను. ఎంత మంచి మాట! సంతోషకరమైన పరిస్థితుల్లో దేవుడిని స్తుతించటం సహజమే, అది అందరూ చేసే పనే. కానీ అననుకూల వాతావరణంలో, ప్రతికూల పరిస్థితుల్లో, ప్రాణ అపాయం కలిగినప్పుడు, శ్రమలు మనం చుట్టుముట్టినప్పుడు, శత్రువులు మనం తరుగుతున్నప్పుడు దేవుడిని స్తుతించటం కష్టం. ఏది కష్టమో ఆ పనిని దావీదు చాలా సులువుగా చేస్తున్నాడు. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. రెండవది, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. అంటే దేవుని కీర్తి, దేవుని కీర్తి ప్రతిష్టతలు నా నోట ఉండనంటే, నా నోటిలో నుండి నా దేవుని కీర్తిని నేను స్తుతిస్తూ గణపరుస్తాను. ఆయన కీర్తి శిఖరం ఎంత ఎత్తున ఉంటుందో, ఆయన కీర్తి అంత ఉన్నత స్థాయిలో ఉండడానికి నేను నా నోటితో స్తుతిస్తాను అని చెప్తున్నాడు. మూడవది, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దేవుడిని బట్టి నేను అతిశయిస్తున్నాను. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు వారికున్న పేరు ప్రఖ్యాతులను బట్టి, కొందరు తమకున్న చదువు సంధ్యలను బట్టి, కొందరు వారికున్న స్థిర చర ఆస్తులను బట్టి అతిశయించవచ్చునేమో. కానీ దావీదైతే యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను. నాకు దేవుడున్నాడు. శత్రువుడు నన్ను తరిమినా, నాకు ప్రాణ అపాయం ఉన్నా, నా విరోధులు నా మీద పగబూని నన్ను చంపడానికి ప్రయత్నం చేసినా, నా దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను ఆయనను బట్టి అతిశయిస్తున్నాను. నిజమే ప్రియులారా, మనము మన దేవుడిని బట్టి అతిశయించే వారంగా ఉండగలగాలి. నాకు దేవుడున్నాడు, నేను ఒంటరిగా లేను, నాతో నా దేవుడు ఉన్నాడు, నా ముందు ఆయన ఉన్నాడు, నా వెనుక ఆయన ఉన్నాడు, నా ఇరు ప్రక్కల ఆయన ఉన్నాడు, నా పైన ఆయన ఉన్నాడు, నా క్రింద ఆయన ఉన్నాడు. కనుక నా చుట్టూ ఆయన ప్రాకారములే ఉన్నాడు. అందుకే నేను ఆయన బట్టి అతిశయిస్తున్నాను అని చెప్పాడు. తర్వాత దీనులు దానిని విని సంతోషించేదరు అంటున్నాడు. దీనులు దానిని విని సంతోషిస్తే, నేను దేవుని యందు అతిశయపడము,
దేవుడిని స్తుతించటము నా చుట్టూ ప్రక్కన ఉన్నవారు, దీనస్థితిలో ఉన్నవారు కూడా విని సంతోషిస్తారు. నాకు కలిగిన ఆనందము, దేవునిలో నాకున్న అతిశయము, దేవుని కీర్తి నా నోట ఉండగా దానిని చూచిన దీనులందరూ కూడా సంతోషిస్తారు. చూసారా, దావీదు సంతోషిస్తుంటే దావీదు సంతోషాన్ని బట్టి ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు కూడా సంతోషిస్తారు. ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. మనం ఏడుస్తూ ఉంటే, మనం దుఃఖపడుతూ ఉంటే, మనం బాధపడుతుంటే ఆ ప్రభావము మన ప్రక్క వారు కూడా చెబుతారు. అది మనం సంతోషిస్తూ ఉత్సాహంగా ఆనందంగా దేవుడిని కీర్తిస్తూ ఉంటే ఆ ప్రభావము మన ప్రక్క వారు కూడా వస్తుంది. కాబట్టి మనం దేవునిలో సంతోషించే వారంగా ఉండగలగాలి. ఆ సంతోషము మన ప్రక్క వారికి కూడా కలిగే విధంగా మనం ఉండగలగాలి. 3వ వచనం మనం చదువుతున్నాం. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. నేను దేవుడిని ఘనపరుస్తున్నాను, మీరంతా కూడా నాతో కలిసి దేవుడిని ఘనపరచండి. దేవుడిని ఘనపరచడం అంటే ఏంటి? ఆయన నామాన్ని పొగడడం. దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయి? యెహోవా నా కాపరి, యెహోవా రోయి, యెహోవా షమ్మా, ఆయన నాకు శాంతి అయినాడు, యెహోవా ఈరే, ఆయన నా పోషకుడు, యెహోవా సిద్కీను, ఆయన నా నీతి. ఎన్ని పేర్లు ఉన్నాయి. కాబట్టి ఆయనకు కలిగినటువంటి పేర్లను బట్టి నేను ఏం చేస్తాను? ఘనపరుస్తాను, యెహోవాను ఘనపరుస్తాను. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. మనం ఘనపరుచుకుంటే దేవుడు మనల్ని తగ్గిస్తాడు. మనం దేవుడిని ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏమన్నాడో తెలుసా? తన్ను తాను హెచ్చించుకున్న వాడు తగ్గించబడను, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సత్యాన్ని మనం నేర్చుకోగలగాలి. తర్వాత చూడండి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడం. మనం, నాతో కలిసి మీరు. దావీదు తన మాత్రమే కాదు, తనతో ఉన్న 400 మంది, చూసారండి, తన మాత్రమే కాదు కానీ తనతో ఉన్న 400 మంది అందరు కలిసి ఏమంటున్నాడు? మనం ఏకముగా కూడి యెహోవా నామమును గొప్ప చేయడము. ప్రియులారా, ఆలోచించండి. 3 వచనాలు ఏం చెప్పారంటే, డిలైట్ ఇన్ ద లార్డ్, దేవునిలో సంతోషించాలి, దేవుడిని ఘనపరచాలి, దేవుడిని స్తుతించాలి. ఈ ఆకీషు దగ్గర నుండి ప్రాణ భయంతో ఆయన మళ్ళా వచ్చి అదుల్లాం గృహంలో ఉన్నప్పుడు శత్రువులు ఒకవైపు సౌలు సైన్యం, ఒకవేళ ఈ సమయంలో ఆ ఫిలిస్తీన్ల సైన్యం కూడా దావీదు మీద పగబట్టి ఉండవచ్చు. అట్టి పరిస్థితుల్లో తన చుట్టూ శత్రువులు ఉండగా ఆ పరిస్థితుల్లో తనతో ఉన్నటువంటి తన అనుచరులతో ఏం చెప్పాలంటే దావీదు, అందరూ కత్తులు పట్టండి, శత్రువులు మన మీదకి యుద్ధానికి వస్తున్నారు, మన వారితో పోరాడదాం, యుద్ధం చేద్దాం అని యుద్ధానికి వారిని పురికొల్పాలి కదా. కానీ దావీదు ఆ పని చేయలేదు. అట్టి పరిస్థితుల్లో యుద్ధముల గురించి కాకుండా ఆయన ఆరాధన గురించి మాట్లాడుతా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగుగా. తన చుట్టూ శత్రువులు తనకు హాని చేయటానికి, తనను నష్టపరచడానికి, తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో దావీదు యుద్ధం గురించి మాట్లాడక దేవుని గురించి మాట్లాడుతూ తనతో ఉన్న వారిని దేవుని యొద్దకు నడిపించి దేవుని వైపు చూడటానికి, అందరూ కలిసి దేవుడిని ఆరాధించడానికి పురుకొల్పుతూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే ప్రియులారా, ఇదిగో ఈ కరోనా మహమ్మారి అనేక మంది మీద దాడి చేసి అనేక మందిని నష్టపరుస్తూ అనేక మందిని భయాప్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ పరిస్థితులలో మనం పరిసరాల వైపు చూడక
భీతి చెందక, భయపడక మనతో కలిసి మన ప్రక్కనున్న వారిని ప్రోత్సాహపరిచి పురికొల్పి దేవుని వైపు చూడడానికి, దేవుడిని అందరూ కలిసి ఆరాధించడానికి మనం ప్రోత్సాహపరిచే వారంగా ఉండగలగాలి. కాబట్టి దేవుడిలో సంతోషించడం, దేవుడిని స్తుతించటం, ఆయన కీర్తిని పొగడడం, ఆయనను అతిశయించటం, ఆయనను కనపరచటం మనం ఇప్పటి దినాల్లో అధికంగా చేయవలసిన వారమై ఉన్నాం. కృంగిపోవటానికి వీలేదు, బాధపడటానికి ఇది సమయం కాదు. మనల్ని బట్టి, మనకు కలిగిన సంపదను బట్టి, మనకు కలిగిన వస్తు వాహనాలను బట్టి, మనకు కలిగిన పేరు ప్రఖ్యాతలను బట్టి అతిశయించుకోవడానికి ఇది సమయం కాదు. కానీ దేవుని వైపు చూచే సమయం, దేవుడిని ఆరాధించే సమయం అని ఈ మొదటి భాగంలో మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఓకే, రెండవది ఒక అద్భుతమైనటువంటి మరో విషయం నేను మీకు ముందుగానే చెప్పాను. సీక్ ద లార్డ్, యెహోవాను వెతకుదాం, దేవుడిని వెతుకుతా. 4 నుండి 8 వచనం వరకు దేవుడిని వెతుకుతా. 4వ వచనం చదువుతున్నా. నేను యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చారు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించారు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన, వారి ముఖములు ఎన్నడము లజ్జింపకపోవు. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించాను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించాను. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకున్నది, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుడిని వెతకడం రెండో విషయం. మనం ఈ పరిస్థితుల్లో దేవుడిని వెతకటం నేర్చుకోవాలి. దేవుడిని వెతకడం అంటే ఏంటి? దేవుడిని వెతకడం అంటే దీపం పెట్టి వెతకడమా, లేక బయటకు వెళ్ళి ఎక్కడున్నాడు దేవుడని వెతుక్కుంటూ వెళ్ళడమా? తప్పిపోయిన వారిని వెతికినట్లుగా, తప్పిపోయిన గొర్రెని వెతికినట్లుగా, కనబడని వస్తువుని వెతికినట్లుగా వెతకడమా? అది కాదు. ఇక్కడ దావీదు అంటాడు 4వ వచనంలో, విచారణ చేయగా, నేను యెహోవా యొక్క విచారణ చేయగా. వెతకడం అంటే దేవుని యొక్క విచారణ చేయడం. విచారణ చేయడం అంటే దేవుని సముఖంలో నమ్రతతో, వినయ విధేయతలతో, విరిగి నలిగిన మనసుతో, విరిగి నలిగిన హృదయంతో దేవుని పాదాల దగ్గర కూర్చొని విచారణ చేయడం అంటే విజ్ఞాపన చేయడం, లేక ప్రార్థన చేయడం. సో ఇది కంగారు పడే సమయం కాదు, కానీ విచారణ చేసే సమయం, విజ్ఞాపన చేసే సమయం, ప్రార్థించే సమయం. వెతకడం అంటే దేవుని వెతకడం అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి సమాధానం వస్తుంది. అందుకే దావీదు అంటాడు, నేను విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. అంతేకాకుండా దావీదు అంటాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. 5వ వచనంలో మనం చదివితే, వారు ఆయన తట్టు చూడగా. వెతకడం అంటే ఒకటి విచారణ చేయడం, రెండవది దేవుని తట్టు చూడడం. 6వ వచనంలో, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించాను. వెతకడం అంటే ఒకటి విచారణ చేయడం, రెండవది దేవుని వైపు చూడడం, మూడవది మొర్ర పెట్టడం. దేవుని వెతకడం అంటే దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం. 4వది 8వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది. దేవుడిని వెతకడం అంటే దేవుడిని అనుభవపూర్వకంగా ఎరగడం, రుచి చూచి తెలుసుకోవడం. ఎంత గొప్ప మాట అండి! ఒక పదార్థం తీయగా ఉన్నదా, పుల్లగా ఉన్నదా, చేదుగా ఉన్నదా, కారంగా ఉన్నదంటే దాన్ని మనం రుచి చూడదగానే చెప్పలేం కదా. అలాగే దేవుడు గొప్పవాడని, దేవుడు మనం రక్షించేవాడని, దేవుడు మనల్ని కాపాడేవాడని, మనకు ఆయన భద్రత ఇచ్చేవాడని మనకు తెలియాలంటే రుచి చూడాలి. ఈ కరోనా మహమ్మారి దినాలలో దేవుని శక్తి సామర్థ్యములను మనం వ్యక్తిగతంగా రుచి చూచే వారంగా ఉండగలగాలి.
పరిస్థితులు తారుమారవుతున్నాయి. మన చుట్టూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఇట్టి ప్రతికూల పరిస్థితులలోనే దేవుని యొక్క శక్తి సామర్థ్యములను మనం ఎరగవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుడిని వెతకడం అంటే దేవుని యొక్క విచారణ చేయటం, దేవుని వైపు చూడటం, దేవుని సన్నిధిలో మొదలు పెట్టడం, దేవుడిని వ్యక్తిగతంగా రుచి చూచి తెలుసుకోవడం. దావీదు చేసి చూశాడు, చేసి ఆయన అనుభవించాడు. ఎప్పుడైతే అలా మనం దేవుడిని వెతకడం నేర్చుకుంటామో ఆయన అంటాడు, ఈ సేవ్స్ మీ, ఆయన నన్ను రక్షించాడు. ఈ కీప్స్ మీ, ఆయన నన్ను భద్రపరుస్తాడు. ఈ సాటిస్ఫైస్ మీ, ఆయన నన్ను తృప్తిపరుస్తాడు. దేవుడిని వెతికితే, నీవు దేవుడిని వెతికితే ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను భద్రపరుస్తాడు, ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. చూడండి 7వ వచనం చదవండి. 7వ వచనం చదివితే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రియులారా, ఈ పరిస్థితుల్లో మనం దేవుడిని వెతికే వారంగా ఉండగలగాలి. ఏం కావాలి? ఎవరు మనకు సహాయం చేస్తారు? ఎవరు ఎటువైపు నుండి మనకు సహాయం వస్తుంది అని మనం ఎదురు చూడక దేవుని వైపు చూడాలి. దేవుని వెతకాలి. దేవుని వెతుకుతానుగా దేవుని దగ్గర విచారణ చేయటం, దేవుని వైపు చూడడం, దేవునికి మొదలు పెట్టడం, దేవుడిని వ్యక్తిగతంగా రుచి చూడడం. ఓకే, 3వది ఏం చెప్పారంటే, ఫియర్ ద లార్డ్, దేవుని యందు భయభక్తులు నిలుపుము, దేవుని యందు భయభక్తులు ఉంచు. 9 నుండి 16 వరకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు ఏమి గలవై ఆకులు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమీ కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చిన మాటలు వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతక కోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలును గుర్చు అనేక దినములు బ్రతుక కోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుగును, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునము, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెతకి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మరులకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుడికై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. దేవుని యందు భయం కలిగి ఉండాలి. ఇక్కడ దావీదు అంటాడు, దేవుని యందు భయం కలిగి ఉండడం అంటే ఏమిటి? నీకు దేవుని భయం ఉందా? ఈ రోజుల్లో దేవుని భయం చాలా మందికి ఉండడం లేదు. మతపరంగా, ఆచారపరంగా దేవుడిని ఆరాధన చేయవచ్చు, దేవుని సన్నిధిలో పాటలు పాడవచ్చు, వాక్యమును బోధించవచ్చు. కానీ అంత మాత్రం చేత వారికి దేవుని భయం, భక్తి ఉన్నదని మనం అనుకోవడానికి వెళ్ళేది. కనుక దేవుని యందు భయము, భక్తి ప్రతి విశ్వాసికి ఉండాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు నిబ్బరంగా, నిశ్చలంగా ఉండగలరు. ఎలాంటి సింహము పిల్లల వలె బహుధైర్యంగా, నిబ్బరంగా, నిశ్చలంగా ఉండగలరు. ఇంతకీ మీరు అడగవచ్చు, దేవుని యందు భయం, భక్తి అంటే ఏమిటి? దానికి దావీదు అంటాడు, చూడండి, నేను కొన్ని మాటలు మీతో చెప్తాను. 13వ వచనం చదువుతున్నాను, చూడండి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, దేవుని యందు భయం, భక్తి కలిగిన వారు గ్రహించాలి ప్రియులారా, చెడ్డ మాటలు పలకకూడదు. రెండవది, కపటమైన మాటలు పలుకకూడదు. కపటముతో కూడిన మాట. ఒకటేమో చెడ్డ మాటలు, రెండేమో కపటమైన మాటలు పలకకూడదు. 3,
కీడు చేయుట మానాలి. దేవుని యందు భయభక్తి కలిగిన వారు ఎవరికి హాని చేయడానికి వీల్లేదు, కీడు చేయకూడదు. యేసయ్య అన్నాడు, మీరు మీ శత్రువులు సైతం ప్రేమించాలి. మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే మీకేమి ఫలము కలుగుతుంది? లోకస్తులు కూడా అలాగే ఉన్నారు కదా, అనీతిమంతులు కూడా అలాగే ఉన్నారు కదా. మీరైతే మీ శత్రువులను ప్రేమించండి. కాబట్టి ఇక్కడ కీడు చేయటం మానాలి, ఎవరికి అపకారం చేయకూడదు. నువ్వు నిజంగా దేవుని యందు భయం భక్తి కలిగిన వాడవైతే, నిజముగా దేవుని యందు భయం భక్తి కలిగిన వ్యక్తివైతే ఎవరికి కీడు చేయడానికి వెళ్ళే. అంతేకాదు, నీకు కీడు చేసిన వారికి నువ్వు మేలు చేసే వ్యక్తిగా ఉండగలగాలి. ఆ తర్వాత చూడండి, కీడు చేయటం మాని మేలు చేయము. ప్రైజ్ ది లార్డ్. మొదటిది ఏం చెప్పాను? చెడ్డ మాటలు కలగకుండా ఉండాలి. రెండవది కపటమైన మాటలు, మనసులో ఒకటించుకొని ఒకటి మాట్లాడు, కపటమైన మాటలు పలకూడదు. రెండవది కీడు చేయడానికి వీల్లేదు. నాలుగవది మేలు చేయాలి, ఎల్లప్పుడూ మేలు చేయాలి. మేలు చేయనెరిగి ఉండి అలాగు చేయని వానికి పాపము కలుగును. కాబట్టి మేలు చేయాలి. కొంతమంది అంటారు, లోక సామెత, మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయొద్దు అని అంటారు. అది లోక సామెత, కానీ బైబిల్ అలా చెప్పదు. కీడు చేయకూడదు, మేలు తప్పనిసరిగా చేయాలి. ఒకవేళ నువ్వు మేలు చేయడానికి నీకు అవకాశం ఉండి కూడా మేలు చేయకపోతే నీకు పాపము కలుగుతుంది. ఇంకా ఏమంటాడంటే, సమాధానం వెతికి దానిని వెంటాడుము. ఐదవది, సమాధానం వెతికి దానిని అనుసరించి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొర్రలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. మేము భక్తులం, దేవుని యందు భయభక్తి కలిగిన వారు అని చెప్పుకుంటూ లోకరీతిగా జీవిస్తున్న ప్రజలారా, దేవుని యందు భయభక్తి గల వారని చెప్పుకుంటూ చెడ్డ మాటలు పలుకుతూ, కపటమైన మాటలు పలుకుతూ, కీడు చేస్తూ, మేలు చేయక, సమాధానం లేకుండా, ఇతరులకు సమాధానం లేకుండా చేయడానికి ఇష్టపడుతున్న ఓ విశ్వాసులారా, ఓ ప్రజలారా, ఇక్కడ గమనించండి. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. ఎంత కఠినమైన మాట ఆలోచించండి, ఎంత కఠినమైన మాట. కాబట్టి ప్రియులారా, మనము దేవుని యందు భయము భక్తి కలిగిన వారంగా ఉండగలగాలి. అలా దేవుని యందు భయము భక్తి కలిగిన వారమైతే సింహపు పిల్లలు లేవగలవై ఆకులనేమో కానీ దేవుడిని ఆశ్రయించే వారికి ఎలాంటి మేలు కూడా కొదువే ఉండదని దావీదు మహారాజు 10వ వచనం 34:10 స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మూడవది, దేవుని యందు భయం భక్తి కలిగి జీవించడం మనం నేర్చుకోవాలి. దేవుని యందు భయం భక్తి కలిగి జీవించడం మనం నేర్చుకోవాలి, అది అవసరం. లోక సంబంధమైన భయం విడిచిపెట్టు, కరోనాను గురించినటువంటి భయం విడిచిపెట్టు, మరణ భయమును విడిచిపెట్టు, దేవుని భయము కలిగి జీవించడం నేర్చుకో. అప్పుడు నీవు రక్షణ పొందుతావు, అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. నాలుగవది, చివరిదిగా, ట్రస్ట్ ద లార్డ్, దేవునిని నమ్ము. 17 నుండి 22 వరకు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకము, వాటి అన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించు. ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడను, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించు, నీతిమంతుని ద్వేషించే వారు అపరాధాలకు ఎంచబడదు. యెహోవా తన సేవకుల ప్రాణములను విమోచించును,
ఆయన శరణ చూచిన వారు ఎవరు అపరాధులుగా ఎంచబడరు. రైతులారా, హల్లెలూయా. దేవుని యందు నమ్మకం ఉంచు. దావీదు చాలా అద్భుతంగా చెప్పాడు 19:22 వరకు. నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీ చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నా, ప్రపంచ పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నా, నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచడం నేర్చుకో. నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నీకు సమస్తమును సమకూర్చి మేలైన వాటిని అనుగ్రహిస్తున్న దేవుని యందు నువ్వు నమ్మకం పెట్టుకుంటే, ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచితే నీకు అనేకమైనటువంటి ఆపదలు కలిగిన ఏమండి నీతిమంతుడు అనగా దేవుని యందు ఆధారపడిన వాడు, దేవుడిని ఆశ్రయించిన వాడు, దేవుని యందు నమ్మకం పెట్టుకున్నవాడు, వారికి ఎలాంటి ఆపదలు, అనేక ఆపదలు కలిగిన వాటి అన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా యెహోవా అన్న పేరు ఈ కీర్తనలో దాదాపు 16 సార్లు మనం చూస్తాం. అంత ప్రాముఖ్యత యెహోవా అన్న పేరు ఉంది. 16 మాటలు చూస్తాం. యెహోవా ఆ నీతిమంతునికి, దేవుని మీద ఆధారపడిన వారికి, దేవుడిని విశ్వసించిన వారికి కలిగిన ఆపదలు ఎన్ని ఉన్నా, ఎన్ని ఆపదలు వచ్చినా వాటి అన్నింటిలో నుండి ఆయన విడిపిస్తాడు. ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడు. యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి ప్రవచనమే. ఆ ఎముకల్లో ఒక్కటి కూడా విరిగిపోదు. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేసినప్పుడు కుడివైపున ఎడమవైపున ఇద్దరిని సిలువ వేశారు. వారు చనిపోవడానికి వారిని కొట్టి ఎముకలు ఇచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని మాత్రం కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన అంతకు ముందే చనిపోయి ఉన్నట్టు వారు గ్రహించి ఆయన ఎముకలను వారు విరువలేరు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు నీతిమంతుడు కనుక ఆయన కాపాడాడు. ఆ ఎముకలను కూడా కాపాడాడు. ఎంత జాగ్రత్త తీసుకున్నాడండి యేసు పట్ల తండ్రి అయిన దేవుడు. ఎముకలు కూడా కాపాడిన దేవుడు నీ ప్రాణాన్ని కాపాడడా. ఇక్కడ చూడండి, చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులకు ఎంచబడరు. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులకు ఎంచబడదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించు. యెహోవా దేవుడు తన సేవకుల ప్రాణములను, తన భక్తుల ప్రాణములను, తన మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వారి ప్రాణములను ఏం చేస్తాడట? ఆయన విమోచిస్తాడు, విడిపిస్తాడు. ఆపదల్లో నుండి, కష్టములో నుండి, రోగములో నుండి విడిపిస్తాడు. ఎవరైతే ఆయన శరణు చూస్తాడో వారిని అపరాధులుగా ఎంచక వారిని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఎంచుతాడు ఆయన. కనుక ప్రియులారా, 4 విషయాలు ఈ కీర్తనలో అనుభవపూర్వకంగా దావీదు మనకు తెలియజేస్తున్నాడు. దావీదుకు కష్టకాలం వచ్చినప్పుడు ఇటువైపు సౌలు సైన్యము తనను చంపడానికి తరుముచున్నప్పుడు, మరోవైపు ఫిలిస్తీ సైన్యం తనకు వ్యతిరేకంగా మారినప్పుడు ఆయన ప్రజలను నమ్ముకోలేదు, లేక ప్రకృతి వైపు చూడలేదు, లేక ఎక్కడి నుండో సహాయం ఆయన ఆశించలేదు. కానీ అట్టి సమయంలో ఆయన దేవుని యందే నమ్మకం పెట్టుకున్నాడు, దేవుని వైపు చూచాడు. ఆ ఆపద కాలంలో, కష్టకాలంలో, విషమ పరిస్థితుల్లో దేవుని స్తుతించడం నేర్చుకున్నాడు. ఆయన మంచితనాన్ని కనపరిచాడు, కీర్తించాడు, ఆయన గొప్పతనాన్ని కీర్తించాడు. తనతో ఉన్న ప్రజలందరినీ కూడా ఆరాధన వైపు నడిపించి అందరూ కలిసి దేవుడిని ఆరాధించారు. పిల్లలు, ఆరాధనలో గొప్ప ఉద్యమం ఉన్నది, ఆరాధనలో గొప్ప శక్తి దాగి ఉన్నది. ఒక భక్తుడు, ప్యూరిటన్ ప్రీచర్, ఆయన పేరు థామస్ వాట్సన్ అన్నాడు, ఇన్ ప్రైజ్ వి యాక్ట్ లైక్ ఏంజెల్స్ అంటాడు. దేవుడిని స్తుతించటంలో లేక దేవుడిని ఆరాధించటంలో మనం దేవుని దూతల వలె ఉండాలి అంటాడు. నిష్కల్మషంగా, ప్రతిఫలము అపేక్షించక దేవుని దూతలు దివారాత్రులు ఆయన స్తుతించినట్లుగా. దేవుడిని స్తుతిస్తే మనకి ఏం కలుగుతుంది, ఏం లాభం వస్తుంది, దేవుణ్ణి ఆరాధిస్తే ఏం ప్రయోజనం వస్తుంది అన్న స్వార్థంతో కాక, దేవుని దూతలు ఎలాంటి ప్రతిఫలం అపేక్షించక దివారాత్రులు దేవుడిని ఎలా స్తుతిస్తున్నారో
దేవుని స్తుతించే సమయంలో, ఆరాధించే సమయంలో ప్రతి విశ్వాసి అలా ఉండాలంటాడు థామస్ వాట్సన్ గారు. కాబట్టి మనం అలా దేవుని ఆరాధించాలి. దేవుడిని అలా దేవుడు ఆరాధించాడు. అలాగే దేవుని కష్టకాలంలో వెతకడం నేర్చుకున్నాడు. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. దేవుని యందు అచంచలమైన విశ్వాసం ఉంచి ఆయన సురక్షితంగా కాపాడబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సురక్షితమైన రెక్కల చాటును మనం కూడా కాపాడబడాలి. ఇంటి విషమ పరిస్థితుల్లో మనం దేవుని స్తుతిస్తూ, దేవుని వెదకుచు, దేవుని భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన సురక్షితమైన హస్తాలు లేక బాహువుల రెక్కల నీడన భద్రపరచబడదు గాక, కాపాడబడదు గాక. ప్రార్థన చేద్దాం. దయచేస్తాను. పరిశుద్ధులైన మా తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు. దావీదు మహారాజు తన కష్టకాలంలో మీ వైపు చూచి మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని వెదకి, మీ అందు భయభక్తులు నిలిపి, మీ అందు విశ్వాసం ఉంచి, ఏ రీతిగా ఆపదలను తప్పించబడి, భద్రపరచబడి, తన అవసరతలను కూడా తీర్చబడిన వాడై ఆయన తను కాపాడబడ్డాడు. 34వ కీర్తనలు మేము నేర్చుకున్నాం. ఇదిగో నాయన, ఇప్పుడు పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయి. లోకంలో ప్రభు ఎక్కడ చూసిన అభద్రత, మరణ భీతి ఆవరించి ఉన్నది. ఇంటి విషమ పరిస్థితుల్లో ఈ 34వ కీర్తనలో దావీదు మహారాజు ఏ రీతిగా మీ వైపు చూచాడు, ఆ రీతిగా మేము కూడా నీ వైపు చూడడానికి, మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని వేదకి, మీ అందు భయభక్తులు నిలిపి, మీ అందు విశ్వాసం ఉంచిన వారమై సురక్షితంగా ఉండడానికి మమ్మల్ని ప్రతిష్ఠించండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మీ కాపుదల మాకు దయచేయమని ఈ ఆన్లైన్లో వాక్యం ఉన్న ప్రియులం, తర్వాత ప్రభు వాక్యం ఎవరైతే తండ్రి మరి ఆ యూట్యూబ్లో అయితే ఇతర మాధ్యమాలలో ఎవరైతే వింటారో వారిని తినేమి మీరు ఆశీర్వదించి భద్రపరిచి కాపాడమని, ఈ శబ్ద తరంగాలని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి క్షేమంగా కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, తన ప్రియకుమారుడు రక్షకుడు యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలం మనందరికీ తోడే మనల్ని భద్రపరిచి కాపాడి దీవించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. ఆమేన్.